హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ కళ్యాణి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఇన్ అలవి హాస్పిటల్స్, ఐడిపిఆర్. ఈరోజు మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వారంకి వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాము. గర్భాశయం నుంచి ఈ దారిని సర్విక్స్ అంటాము. ఈ పార్ట్లో వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అని పిలుస్తూ ఉంటాము. అసలు ఇది ఎందువల్ల వస్తుంది? ఈ క్యాన్సర్ని మనం లో సోషల్ ఎకనామిక్ స్టేటస్ పీపుల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అంటే బికాస్ ఆఫ్ పూర్ పర్సనల్ హైజీన్ కానీ, మెన్స్ట్రువల్ హైజీన్ అండ్ పూర్ సెక్షువల్ హైజీన్, ఇలాంటి ఫ్యాక్టర్స్ కొంచెం ట్రిగ్గరింగ్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్స్, అంటే కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళలో కూడా ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ కావచ్చు. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ రీజన్స్. ఇవి ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి. సో దీని లక్షణాలు ఏంటి? దీన్ని మనం ఎలా గుర్తించాలి? యూజువల్గా పేషెంట్స్ 25 to 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు అండ్ 60 ఇయర్స్ వరకు కూడా మోస్ట్ కామన్గా మనకి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ తోటి ప్రజెంట్ అవుతూ ఉంటారు. నార్మల్ వైట్ డిశ్చార్జ్ కొంతవరకు నార్మల్ కిందే కన్సిడర్ చేస్తాము. బట్ ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవ్వడము, దాంట్లో ఫిషీ ఓడర్, బ్యాడ్ స్మెల్స్ లాంటివి రావడం కానీ, ఇంకా అది బ్లీడింగ్తో మిక్స్ అయి రావడం కానీ, ఇవి కొంచెం అబ్నార్మల్ సిమ్టమ్స్. అండ్ ఇంకా ఇంటర్మెన్స్ట్రువల్ స్పాటింగ్ అంటాం. అంటే పీరియడ్కి మధ్యలో కొంచెంగా బ్లీడింగ్ కనిపించడం కానీ, అబ్నార్మల్గా హెవీగా వితౌట్ ఎనీ రీజన్ హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్స్ క్లాట్స్లో అవ్వడం కావచ్చు. కలయిక తర్వాత, భార్యాభర్తల కలయిక తర్వాత బ్లీడింగ్ కనిపించడం కానీ, ఈ లక్షణాలు ఏమైనా కనిపించినప్పుడు వెంటనే ఇమీడియట్గా మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. ఈ సర్వైకల్ క్యాన్సర్ని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో 30 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఆడవాళ్ళలో ఎక్కువగా ఈ క్యాన్సర్ని గుర్తించగలుగుతుంటాము. సో దీన్ని ఎలా డయాగ్నోస్ చేయగలుగుతాము? సో దీనికి ఒక స్క్రీనింగ్ మెథడ్ ఉంటుంది, ప్యాప్స్మీర్ అని పిలుస్తాము. సో ఈ ప్యాప్స్మీర్ ద్వారా గర్భసంచి ఈ ముఖద్వారం దగ్గర చిన్న ఒక స్వాబ్ టెస్ట్ లాంటిది చేస్తాం మనము. సో ఆ టెస్ట్ ద్వారా మన సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ ఎంతవరకు ఉన్నామనేది మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. 25 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి మహిళ ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి ఈ ప్యాప్స్మీర్ని అడ్వైజ్ చేస్తూ ఉంటాము. సర్వైకల్ క్యాన్సర్ కానీ ఏ స్టేజ్లో ఉన్నదనేది ప్యాప్స్మీర్ స్క్రీనింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్ఫెక్షన్ స్టేజ్లో ఉన్నామా, ఆర్ ప్రీ క్యాన్సర్ స్టేజ్లో ఉన్నామా, ఆర్ క్యాన్సర్ స్టేజ్లో ఉన్నామా అనే స్టేజింగ్ అనేది త్రూ ప్యాప్స్మీర్ ద్వారా మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలమా? ఎస్, సర్వైకల్ క్యాన్సర్ని మనం ప్రివెన్షన్ చేయొచ్చు త్రూ వ్యాక్సిన్ ద్వారా. ఈ క్యాన్సర్ యూజువల్గా హెచ్పివి అనే ఒక వైరస్ ద్వారా వస్తుంది. అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అంటాము. సో ఈ వైరస్కి మనం వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఆల్మోస్ట్ 100% వరకు ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అడ్వైస్ చేస్తాము? 9 to 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉండే మహిళలందరికీ కూడా మనం ఈ వ్యాక్సిన్ అడ్వైస్ చేస్తాము. 9 to 14 ఇయర్స్ ఉండే వాళ్ళకి 2 డోసెస్, అంటే 0 డోస్ ఒకటి, అంటే ఈ రోజు ఒక డోసు, 6 months తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ని అడ్వైస్ చేస్తాము. 14 ఇయర్స్ నుంచి టిల్ 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి 3 డోసెస్, అంటే 0 డోస్, ఆఫ్టర్ దట్ 2 months తర్వాత సెకండ్ డోస్, 6 months తర్వాత థర్డ్ డోస్ని అడ్వైస్ చేస్తుంటాం. ఈ డోసెస్ కంప్లీట్ షెడ్యూల్ తీసుకోవడం వల్ల ఆల్మోస్ట్ 100% ప్రొటెక్షన్ సర్వైకల్ క్యాన్సర్ నుంచి పొందవచ్చు. రీసెంట్గా గవర్నమెంట్ కూడా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ని ప్రమోట్ చేస్తున్నారు. 9 to 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కంపల్సరీ చేశారు. సో దట్ యంగర్ ఏజ్ గ్రూప్లో ఎర్లీగా వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా 100% ఈ వైరస్కి ఎక్స్పోజ్ అవ్వకముందనే మనం మన పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో అందరికీ వ్యాక్సినేషన్ అనేది ప్రమోట్ చేద్దాము. సర్వైకల్ క్యాన్సర్ నుంచి అందరం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.